6వ తేదీన తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు తొలిసారి భేటీ కానున్నారు. విభజన సమస్యలపై చర్చించుకుందామంటూ ఏపీ సీఎం చంద్రబాబు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి లేఖ రాశారు. దీనికి రేవంత్ కూడా సానుకూలంగా స్పందించారు. ఇక ఇదే విషయం గురించి వివరించేందుకు మా తెలంగాణ బ్యూరో ఇన్ఛార్జ్ నవీన్ లైవ్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. నవీన్, చెప్పండి, విభజన అంశాలపై చర్చించేందుకు ఏపీ సీఎం చంద్రబాబు లేఖ రాశారు. దీనికి రేవంత్ రెడ్డి కూడా సానుకూలంగా స్పందించిన పరిస్థితి ఏంటి? దీనికి సంబంధించి అప్డేట్స్. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి గత 10 ఏళ్లుగా అపరిష్కృతంగా ఉన్నటువంటి అనేక సమస్యలను సహృద్భావ వాతావరణంలో సామరస్యంగా పరిష్కరించుకునేటువంటి అంశంలో ఆయన పెద్దన్న పాత్ర పోషిస్తున్నారు. సో ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టినటువంటి వెంటనే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వయంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి లేఖ రాశారు నిన్న. సో ఈ నెల 6వ తారీఖున రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులుగా మనమిద్దరం కలిసి కూర్చుందాం. రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి అనేక సమస్యలు గత 10 ఏళ్లుగా పెండింగ్ లో ఉన్నాయి. కొన్ని అంశాలైతే రాష్ట్రాల మధ్య చిక్కుముడులుగా ఉన్నాయి, మరికొన్ని కోర్టు కేసుల ద్వారా పెండింగ్ లో ఉన్నాయి, మరికొన్ని కేంద్ర ప్రభుత్వం సాయం చేయాల్సినటువంటి అనేక అంశాల్లో మొండి చేయి చూపినటువంటి పరిస్థితి. సో కనుక ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలుగా ఉన్నటువంటి ఈ రెండు రాష్ట్రాల ముందు ఈ రెండు రాష్ట్రాల మధ్య ఉన్నటువంటి సమస్యలను పరిష్కరించుకుంటే ఆ తర్వాత ఇటు కేంద్రంతో రావాల్సినటువంటి నిధులు కావచ్చు, ఆస్తులు కావచ్చు, అప్పులు కావచ్చు, అప్పులకు సంబంధించినటువంటి క్లియరెన్సే కావచ్చు, ఇతరత్ర అన్ని అంశాలను కూడా కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చి సాధించుకుందామనేటువంటి రీతిలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వయంగా ఆయన చొరవ తీసుకున్నారు. సో ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాసినటువంటి లేఖకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సానుకూలంగా స్పందించారు. ఇవాళ ఉదయం నుంచి కూడా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి అన్ని శాఖలకు సంబంధించినటువంటి మంత్రులు, ఆయా శాఖలకు సంబంధించినటువంటి ఉన్నతాధికారులతో భేటీ అయ్యారు. సో ఏ శాఖకు సంబంధించి ఇటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంతో ఉన్నటువంటి సమస్యలేంటి, ఈ సమస్యను ఎట్లా పరిష్కరించుకోవాలి, సో ఎక్కడెక్కడ ఆస్తుల పంపకానికి సంబంధించిన సమస్యలు ఉన్నాయి, సో ఎక్కడెక్కడ అప్పులకు సంబంధించినటువంటి అంశాలున్నాయి, సో పూర్తి స్థాయిలో ఇటు మంత్రుల ఆధ్వర్యంలో సమీక్ష సమావేశాలు జరిగాయి. కాసేపట్లో 4:30 గంటల ప్రాంతంలో సెక్రటేరియట్ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్ని శాఖలకు సంబంధించినటువంటి ఉన్నతాధికారులతో ఆయన ఒక సమీక్ష సమావేశాన్ని నిర్వహించబోతున్నారు. ఈ సమీక్ష సమావేశంలో రెవెన్యూ గురించి కానీ, లేదా ఆర్థిక శాఖకు సంబంధించి కానీ, లేదా ఆస్తుల పంపకాలకు సంబంధించి కానీ, లేదా నదీ జలాల పంపకానికి సంబంధించి కానీ, ఉద్యోగుల విభజనకు సంబంధించినటువంటి అంశం కానీ, అలానే చాలా అంశాలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో గడిచిన 10 ఏళ్లుగా ఏ అంశాల మధ్య కొంత ఇబ్బందికరమైనటువంటి వాతావరణం ఉంది, ఏ అంశాల మధ్య పరిష్కారం కాకుండా ఉన్నటువంటి సమస్యలు ఏమున్నాయనేటువంటి అన్ని అంశాల మీద కూడా ఇవాళ సమగ్రంగా అధ్యయనం చేయబోతున్నారు. సో దీనికి సంబంధించి ఒక పూర్తి స్థాయి నివేదికను కూడా ఆయన సిద్ధం చేసుకోబోతున్నారు. కూర్చొని మాట్లాడుకుంటే ఈ రెండు రాష్ట్రాల మధ్య ఏ అంశాలు పరిష్కారం దిశగా వెళ్తాయనేటువంటి అంశాలపైన కూడా ఆయన ఒక క్లారిటీకి రాబోతున్నారు. సో ఈ నేపథ్యంలో ఈ సమావేశం ముగిసిన తర్వాత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి ఆయన ఒక ఆహ్వానాన్ని కూడా పంపించబోతున్నారు. సో ఈ నెల 6వ తారీఖున ఉదయం 11:30 గంటలకు ప్రజాభవన్లో సో సమావేశం అవుదామని చెప్పని ఆయన ఇన్విటేషన్ పంపించేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. సో ప్రధానంగా ఇటు రెండు తెలుగు రాష్ట్రాల మధ్య గడిచిన 10 ఏళ్లుగా రాష్ట్ర విభజన చట్టంలో కనుక మనకు చూసుకుంటే సెక్షన్ 9 కింద 89 సంస్థలు, సెక్షన్ 10 కింద 144 సంస్థలు, ఈ రెండు సెక్షన్లలో కింద ఉన్నటువంటి అనేక సంస్థలకు సంబంధించి, కార్పొరేషన్లకు సంబంధించి, ఆస్తులకు సంబంధించి, భూములకు సంబంధించి, నదీ జలాలకు సంబంధించి, అలానే పవర్కు సంబంధించిన అనేక అంశాలు కూడా పెండింగ్ లో ఉన్నాయి. సో వీటికి సంబంధించి ఇటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వాదన జనాభా నిష్పత్తి ప్రకారం ఆస్తులు అప్పుల విభజన జరగాలని చెప్పని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చెప్తుంటే, సో ఏ రాష్ట్రంలో ఉన్నటువంటి సంస్థలు లేదా ఆస్తులు కానీ ఆ రాష్ట్రానికే చెందే విధంగా ఇటు తెలంగాణ ప్రభుత్వం కొర్రీలు పెడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఫలితంగా ఈ రెండు రాష్ట్ర ప్రభుత్వాలు కోర్టులు మెట్లెక్కినటువంటి నేపథ్యంలో సో ఈ సమస్యలకు ఎక్కడ కూడా ఫుల్ స్టాప్ అన్నటువంటి పరిస్థితి ఉంది. సో స్వయంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చొరవ తీసుకున్నటువంటి నేపథ్యంలో సో రేవంత్ రెడ్డి కూడా ఆయనకు శిష్యుడిగా ఉన్నారు. గతంలో ఆయన తెలంగాణ టీడీపీకి కూడా అధ్యక్షుడిగా పనిచేసినటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా ఈ రెండు తెలుగు రాష్ట్రాల మధ్య గత 10 ఏళ్లుగా ఉన్నటువంటి సమస్యలకు పరిష్కారం దొరుకుతుందనేటువంటి ఆశ అయితే రెండు తెలుగు రాష్ట్రాల మధ్య కొనసాగుతుంది. మొత్తం మీద ఇటు ఈ రెండు రాష్ట్రాల మధ్య ఉన్నటువంటి సమస్యలను ఇద్దరు ముఖ్యమంత్రులు కూర్చొని కలిసి మాట్లాడుకొని ఒక పరిష్కారానికి కనుక వస్తే ఇక జాతీయ స్థాయిలో కేంద్ర ప్రభుత్వం నుంచి ఇటు ఆంధ్రప్రదేశ్ కానీ లేదా తెలంగాణకు కానీ విభజన చట్టం ప్రకారం రావాల్సినటువంటి అనేక అంశాల విషయంలో కూడా ఖచ్చితంగా పోరాడి సాధించుకుందామనేటువంటి రీతిలో చంద్రబాబు చెప్పేటువంటి అవకాశాలున్నాయి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు పార్టీ ముఖ్యంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వమే ఇటు ఢిల్లీలో కూడా కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్నటువంటి నేపథ్యంలో సో ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం కూడా చంద్రబాబు నాయుడు ఇచ్చేటువంటి సూచనలు కానీ లేదా చంద్రబాబు నాయుడు అడిగేటువంటి డిమాండ్లకు కానీ ఖచ్చితంగా తలొక్కేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఖచ్చితంగా చంద్రబాబు పూనుకుంటున్నాడు కాబట్టి ఈ రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి అనేక సమస్యలకు పరిష్కారం దొరికేటువంటి అవకాశం అయితే ఉంది.